వైసీపీ 12వ జాబితా విడుదల లిస్టులో ఇద్దరి పేర్లున్నాయి. చిలకలూరిపేట ఇన్ఛార్జిగా మనోహర్ నాయుడు, ఇక గాజువాక ఇన్ఛార్జిగా గుడివాడ అమర్నాథ్ ను నియమించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రసన్న అందిస్తారు మా ప్రతినిధి. చెప్పండి ప్రసన్న. శిరీష, ఇప్పుడు వైసీపీ 12వ జాబితా ప్రస్తుతం రిలీజ్ అయింది. అందులో చిలకలూరుపేట మనోహర్ నాయుడు, గతంలో రాజేష్ నాయుడుకి ఇచ్చారు, ఆయన మనోహర్ నాయుడు ఇవ్వడం జరిగింది. గుడివాడ అమర్నాథ్ గాజువాక్ ఇచ్చారు. యాక్చువల్ గా గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం ఎక్కడ సీట్ కేటాయించలేదు, కానీ ఆయనకి చివరి నిమిషంలో గాజువాక్ ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. మరి వీళ్ళిద్దరిని చివరికి ఫైనలిస్ట్ జాబితాలో ఉంచుతారా, లేకపోతే అప్పుడు ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉందా అనేది చూడాలి. ఓవరాల్ గా ఇప్పటికే వైసీపీ 12 జాబితాలు ప్రకటించింది. ఇందులో సుమారు ఒక 100 మంది వరకు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పులు కనపడుతున్నాయి. ఇంకొక 2 జాబితాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. బహుశా ఈ 2-3 రోజుల్లో మిగిలిన జాబితాలన్నీ పూర్తి స్థాయి అభ్యర్థులను ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే ఇద్దరు గాజువాక, చిలకలూరుపేట ఇన్ఛార్జీలు నియమిస్తూ వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు ఇవ్వడం జరిగింది. బహుశా ఎన్నికల షెడ్యూల్ కూడా ఒక 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి మిగిలిన అభ్యర్థుల జాబితాను కూడా త్వరలో ప్రకటించవచ్చు. దీంతో పాటు జిల్లాల వారీగా సభలు నిర్వహించడానికి వైసీపీ ప్లాన్ చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే సిద్ధం సభలు నిర్వహించారు. త్వరలో మిగిలిన జిల్లాల్లో కూడా సభలు నిర్వహించడానికి కూడా ప్లాన్ చేయడం జరుగుతోంది. శిరీష. ఓకే ప్రసన్న, థ్యాంక్ యూ.